హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు పానీపూరిని ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నామండి. బయట బయట ఏ వాటర్ కలుపుతారో తెలియదు కాబట్టి మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాం. దీనికి కాబూలి శనగని 5 గంటలు నానబెట్టి 2 సార్లు వాష్ చేసి 2 విజిల్స్ ఇప్పించాము కుక్కర్లో. మరియు వాటర్కేమో పచ్చిమిర్చి, పుదీనా మరియు కొత్తిమీర, కొంచెం సాల్ట్, చిన్న అల్లం ముక్క వేసి మిక్సీ పట్టామండి. ఇది మొత్తం వాటర్ లాగా చెన్ని పిప్పి తీసేసి వాటర్ వేసుకోవాలి. కావాల్సినంత వాటర్ వేసుకొని, ఈ ప్యాకెట్ మనకి మసాలా దొరుకుతుందండి. పుల్ల పుల్లగా, కారం కారంగా అన్నీ అందులో యాడ్ అయి ఉంటాయి మసాలాలు. అది కొంచెం వేసుకోవాలంటే ఎక్కువ వేయొద్దు. పులుపు అవన్నీ చూసుకొని మనం ఉప్పు కూడా కొంచెం కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. తర్వాత సన్నగా కొత్తిమీరని తరిగి పైనుంచి వేసుకోవాలండి. ఇప్పుడు మనకి వాటర్ అయితే రెడీ అవుతుంది. కొత్తిమీరని కూడా వేసుకుంటే మనకి పానీపూరి వాటర్ అయితే పానీ అయితే రెడీ అయినాయి. లైట్గా నిమ్మరసం పిండాలండి. నెక్స్ట్ ఇప్పుడు మనకి పూరీల ప్యాకెట్ అయితే మనకి రెడీమేడ్గా దొరుకుతుందండి. దాన్ని ఆయిల్ సిమ్లో పెట్టేసి 2 వైపులా ఫ్రై చేసుకోవాలి. ప్యాకెట్ అయితే ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఈ ప్యాకెట్ అయితే మనకి అవైలబుల్గా దొరుకుతుంది. ఇది తీసుకొని మనం పూరీలు అయితే ప్రిపేర్ చేసుకుందాం. సిమ్లో పెట్టి 2 వైపులా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఉంటే మనకి సరిగా రావండి, పొంగవు సరిగా. కలర్ కూడా సైజ్ చిన్నగా అవుతుంది, కలర్ కూడా రాదు, సరిగా కాలవండి. సిమ్లో పెట్టుకొని ఇలా కొన్ని కొన్ని వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కలర్ వచ్చే వరకు కొంచెం ఫ్రై చేసుకుంటే ఇది ఉట్టిగా తిన్నా కానీ చాలా బాగుంటాయండి పూరీలు అనేటివి. ఇలా చేసి పెడితే ఇంట్లోనే హ్యాపీగా తినొచ్చండి అందరూ. అన్నీ అలాగే వేసేసుకొని ఫ్రై చేసుకుందాం. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇలా కొన్ని అలాగే వేసేసుకొని, ఒక ప్యాకెట్లో అయితే 80-90 అలా ఉంటాయండి. అవన్నీ మనం చేసుకొని పెట్టుకుంటే ఒకేసారి అందరూ కూర్చొని తినొచ్చు. దీనికి ఉల్లిపాయలని సన్నగా తరిగి పెట్టుకున్నాము. నెక్స్ట్ టమాటాను కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి. సేవ్ కూడా రెడీగా పెట్టుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి మనం శనగలతో పాటు పొటాటో కూడా యాడ్ చేయొచ్చు. ఉడకబెట్టి స్మాష్ చేసి పెట్టవచ్చండి. ఇప్పుడు నేనైతే యాడ్ చేయట్లేదు, అది యాడ్ చేసినా కూడా బాగానే ఉంటుందండి. నెక్స్ట్ శనగలను కూడా స్మాష్ చేయకుండా అలాగే వేస్తున్నానండి నేను, ఆ ఫ్లేవర్ తెలవాలని. ఇప్పుడు పానీపూరి అన్ని పూరీలు అయితే ఇలాగే ఫ్రై చేసుకున్నామండి. ఇంకో ప్లేట్లో కూడా తీసుకున్నాము. ఇప్పుడు అవన్నీ పక్కకు పెట్టేసుకొని శనగల ప్రాసెస్ అయితే చూద్దామండి. శనగలని వాటర్లకి తీసేసి ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని కరివేపాకు, పచ్చిమిర్చి వేసి శనగలను అయితే వేయాలండి. ఉడికించేటప్పుడే మనం సాల్ట్ వేసాము, తక్కువ ఉంటే మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు. ఇందులో కొంచెం పసుపు అయితే వేస్తున్నాను. మరొకసారి కలిపేసుకొని అది కాబూలి శనగల మసాలా ఉంటుందండి, అది కొంచెం యాడ్ చేస్తున్నాను. అంతే, యాడ్ చేసేసి ఒక 10 నిమిషాలు ఇలాగ ఫ్రై చేసుకుంటే మనకి శనగల మిశ్రమం కూడా రెడీ అయిపోతుంది. నెక్స్ట్ ఉల్లిపాయ, టమాటా, సేవ్ అన్నీ రెడీ పెట్టుకున్న తర్వాత అందరూ ఒకేసారి కూర్చొని పానీపూరి అయితే తినేయొచ్చండి. పావు భాజీ మసాలా కొంచెం వేసేసి కొత్తిమీర వేసి ఒక 5 మినిట్స్ పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన శనగలు కూడా ప్రిపేర్ అయినాయి. పానీ కూడా రెడీ అయిందండి. పూరి రెడీ అయింది. నెక్స్ట్ ఇప్పుడు తినడమే అండి. ఇవన్నీ ఒక దగ్గర పెట్టేద్దాం. శనగలు, పానీపూరి, ఆనియన్స్, టమాటా.